హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మార్నింగ్ అయితే టీ ప్రిపేర్ చేశాను. చాలా రోజులు అవుతుందని చెప్పేసి అయితే టీ చేశాను. నాన్నకి ఇస్తూ ఉన్నాను. నేనైతే ఎక్కువగా టీ తాగను. అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడైనా లేదంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైనా టీ ప్రిపేర్ చేస్తాను. అప్పుడప్పుడు అలా తాగుతాను అంతే. ఎక్కువగానైతే పాలైతే తాగుతాను. నాకు పాలంటేనే ఇష్టము. కాకపోతే ఈరోజు అయితే టీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అయితే టీ చేశాను. నాన్నకి ఇచ్చేసి నేను కూడా కొంచెం పిల్లలకైతే తాగిపించాను. కొద్దిగానైతే తాగారు పిల్లలకు కూడా అలవాట్లేదు, కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అంతే. టీ తాగకనైతే నేను 2-3 మంత్సే అవుతుంది. ఒక్కసారి అయితే తాగుదామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకైతే తాగిపిస్తూ ఉన్నాను బిస్కెట్స్ వేసి. మా చిట్టి పాపకైతే ఇచ్చాను. చూడండి, బిస్కెట్స్ అన్నీ కూడా మా చిట్టి పాప గ్లాస్లోనైతే వేసి పెట్టింది. తినమంటేను అస్సలు తినలేదు. మా పెద్ద పాప కూడా తినలేదు. తినమంటే వాళ్ళకి అలవాట్లేదు కదా, అందుకనే తినలేదు వాళ్ళైతే. చూసారా, పిల్లల్ని తాగమంటేను మా పెద్ద పాప అయితే వేడిగా ఉంది అమ్మ అంటుంది. చిన్న పాప అయితే దాంట్లో బిస్కెట్స్ అన్నీ వేసింది. చూసారా, తాగమంటేను అస్సలు తాగరు పిల్లలైతే. కూర్చున్నారు కింద కూర్చొని చక్కగానైతే. చూడండి, బిస్కెట్స్ అయితే తీస్తుంది మా చిన్న పాప. బిస్కెట్స్ వట్టి అయితే తింటారు. పాలల్లోనైనా లేదంటే టీలోనైతే వేస్తే అస్సలు తినట్లేదు. కొద్దిగానైతే అలా తిన్నారంతే. ఆఫ్టర్నూన్ అయితే అమ్మ పప్పుచారు ప్రిపేర్ చేసింది. బాగా చేసింది అమ్మ అయితే. నాకైతే చాలా ఇష్టము పప్పుచారు. చూడండి, పప్పు అయితే తాలింపు పెట్టింది. మొత్తం అయితే వీడియో తీయలేదు. పిల్లలు ఏడ్చారు, అందుకని వాళ్ళనైతే ఎత్తుకొని ఉన్నాను. అమ్మ వంట అయితే ప్రిపేర్ చేసింది. చారు కూడా సపరేట్గా చేసింది. పప్పులో వేస్తే కన్నా ఇలా చారు సపరేట్గా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అమ్మ అయితే నాకు వేసిస్తూ ఉంది. పిల్లలకైతే తినిపించేసి నేనైతే తిన్నాను. బాగుంది, టేస్టీగా ఉంది. చారులో మనం చివరగా ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అమ్మ ఎప్పుడైనా కూడా అలా ప్రిపేర్ చేస్తుంది. అన్నం తిన్న తర్వాత చెకోడీలు చేద్దామనేసి అయితే పిండి కలుపుతుంది అమ్మ. చూసారా, మా పిల్లలైతే అమ్మ చుట్టే కూర్చొని ఉన్నారు. మా పెద్ద పాప అయితే అమ్మ దగ్గరే కూర్చుంది. పక్కకు జరుగురా చిట్టి కన్నా అంటే అస్సలు వినలేదు. అమ్మ ఒళ్ళోనే కూర్చొని ఉంది చక్కగా. పిండిని అయితే ముందుగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దాంట్లోకి వాము యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నువ్వులు వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసాము. ఎందుకంటే కారం వేస్తే మంచిగా కొంచెం కారంగా ఉంటాయి కదా, మంచిగా టేస్టీగా ఉంటాయని చెప్పేసి. అలాగే మా చిట్టి పాప పక్కన కూర్చొని అయితే సాల్ట్ వేస్తుందండి దాంట్లో పిండిలో. నేనైతే వేయకని చెప్తూ ఉన్నాను. మా పెద్ద పాపని లేవమంటేనైతే అస్సలు లేవలేదు. చివరికైనా కానీ ఇక పక్కన కూర్చోబెట్టి అమ్మ పిండి అయితే కలుపుతుంది. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మంచిగా కలిపేసుకోవాలి మెత్తగా. మా చిట్టి పాపలు అయితే చూస్తూ ఉన్నారు పక్కన కూర్చొని. పిండి కలపడం అయితే అయ్యింది. మా పెద్ద పాప చూసారా, కొంచెం పిండితో ఇలా అప్ప చేస్తానని చెప్పేసి అయితే చేస్తూ ఉంది. చెకోడీలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. బయట వాకిట్లోనైతే చేస్తూ ఉన్నాము. మా చిట్టి పాపలు చూసారా, పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నారు చక్కగా. అస్సలు పక్కకు వెళ్ళండి రా చిట్టి కన్నలు అంటే వినరు. అక్కడే కూర్చొని అమ్మ పక్కకు కూర్చొని చూస్తూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ చేస్తే 2 hours అయితే పట్టింది. 4 కల్లా అలా అయిపోయాయి చెకోడీలు చేయడము. మా చిట్టి పాపలు అయితే మంచిగా చక్కగా ఆడుకుంటున్నారు. మా చిట్టి పాపలు ఏదైనా పని చేస్తే మట్టుకైతే పక్కన వెళ్ళమంటే అస్సలు వెళ్ళరు. నిన్న లడ్డు ప్రిపేర్ చేసాం కదా, లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా పక్కనే ఉన్నారు పిల్లలు, చక్కగా ఆడుకుంటూ ఉన్నారు.
వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఏదైనా పని చేస్తే మట్టుకు పక్కన ఉండి చూడటం. అందుకే చూడండి మా చిన్న పాప అయితే పిండితో చక్కగా ఆడుకుంటుంది. ఆ మిషన్తో చెకోడీలు చేసే మిషన్తోనైతే చక్కగా ఆడుకుంటూ ఉంది. పెద్ద పాప కొంచెం పిండిస్తే మట్టుకైతే చేస్తూ చక్కగా కూర్చుంది. అమ్మ చిన్న చిన్నగా వేస్తుంది చెకోడీలు. పిల్లలకి మంచిగా చిన్నగా పట్టుకొని తినొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకటి పెద్దది వేసింది. సెకండ్ టైం అయితే చిన్న చిన్నగా వేస్తుంది. పిల్లలు మంచిగా తింటారని చెప్పేసి. చూసారా మా పెద్ద పాప ఒక గిన్నె పైన ఇలా కొంచెం పిండిని పెట్టుకొని చేస్తూ ఉంది. చిన్న పాపని కూర్చోమంటే ఇక్కడ పక్కన వచ్చి కూర్చుంది. మా నాన్న అయితే తింటున్నారు. కొంచెం మెత్తగా చేసి అయితే ఇచ్చింది ఫస్ట్ టైం పిల్లలకి. వాళ్ళైతే తింటూ ఉన్నారు చక్కగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కారం యాడ్ చేసాం కదా, అందుకని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుంది. కారం కారంగా మంచిగా కొంచెం రుచిగా ఉంటుంది. మొత్తానికే కారం వేయకపోతే కొంచెం చప్ప చప్పగా ఉంటుందని చెప్పేసి అయితే కొంచెం కారం యాడ్ చేసి చేసింది. బాగున్నాయి చెకోడీలు. 2 hours అయితే పట్టింది చేయడానికి. చిట్టి పాపలు అయితే అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారు చక్కగా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ నచ్చితే కనుక ప్రీవియస్ వీడియోస్ని చూడండి, వాటిని కూడా ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బొంగరి నీ చిలుక మూతి తిను. మా చిట్టి పాపలు చూడండి చీపురు పట్టుకొని అయితే వాకిట్లో ఊడుస్తూ ఉన్నారు. చిన్న పాప అయితే పెద్ద చీపురు పట్టుకుంది, పెద్ద పాప అయితే చిన్నదే పట్టుకొని ఊడుస్తూ ఉంది. వర్షం అయితే పడిందండి కొద్దిగా, అందుకని వాకిలి మొత్తం కూడా తడి తడిగా ఉంది. వర్షం అయితే చాలానే పడింది. చూడండి చిన్ని పాపలు అయితే మంచిగా చీపుర్లు పట్టుకొని ఊడుస్తూ ఉన్నారు చక్కగా. చెకోడీలు చేయడం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికైతే పొయ్యి పైన వాటర్ పెట్టి స్నానం అయితే చేయించేసాను. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.